హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ సాటర్డే వ్లాగ్ అండి. నిన్న వీడియో పెట్టలేదు కదా, సో అందుకనేసి ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే పెడుతున్నాను. మార్నింగే లేవగానే ఫస్ట్ అయితే మా వారి కోసం నేను టీ అయితే పెడుతున్నానండి. అలాగే మరొక స్టవ్ మీదేమో కట్ చేసిన పాలని మరిగించడం కోసం అయితే పెడుతున్నాను. టీ అయితే మరిగిపోయింది, ఆయనకి వడపోసిస్తాను. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ వేస్తున్నానండి. నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదా, ఇడ్లీ పిండి మొత్తం అంతా తీసుకుని ఒక స్టీల్ గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాననేసి. ఇడ్లీ పిండిలోకి సాల్ట్ అయితే కలిపేసి బాగా మిక్స్ చేస్తానండి. ఇప్పుడు ఇంకా ఇడ్లీ రేకుల్లోకి అయితే ఇడ్లీ వేసుకోవడమే. ఈ రోజు నుంచి మా షానుకి సెకండ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఒక 4 డేస్లో దానికి సెకండ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశానండి. ఇడ్లీ అవడానికి టైం పడుతుంది. ఇక ఈ ఇడ్లీ పిండిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బయట ఉంటే ఎండకి పులిసిపోతుంది కదా. సో ఇలాగ ఇడ్లీ పిండి మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఎలా పడితే అలా పెట్టేయకుండా చుట్టూరు ఉన్న ఇడ్లీ పిండి మొత్తాన్ని ఊడ్ చేసుకుంటానండి. ఇలా ఊడ్ చేసుకుని అప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంక ఈ ఇడ్లీ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మరొక స్టవ్ మీద ఏమో పిల్ల తాగడం కోసం అయితే వేడి నీళ్ళు పెట్టానండి. షాను మార్నింగ్ లేవంగానే గోరువెచ్చగా కొంచెం నీళ్ళు అయితే తాగుతుంది. సో మార్నింగే నేను కూడా ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే తాగుతున్నానండి. ఎందుకంటే నాకు బాగా రొంప పట్టేసింది, చన్నీళ్ళు తాగలేకపోతున్నాను. ఇక గోరువెచ్చని నీళ్ళతోనే ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాను. ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీ వేస్తున్నాను కదండి. ఇడ్లీలోకి చట్నీ కింద టమాటా పుదీనా చట్నీ అయితే చేస్తున్నానండి. ఈ మధ్యలో చట్నీలు ఎక్కువగా ఆకుకూరలే చేస్తున్నానండి, ఇది హెల్దీ కదా అనేసి. సో పుదీనా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని వాటర్లో అయితే కాసేపు నానబెడుతున్నానండి. ఇక నేను పుదీనా టమాటా ఇవన్నిటిని గ్యాస్ మీద పెట్టుకుని చక్కగా వేపించేసుకున్నాను. ఈరోజు ఏమైందంటే ఎడిటింగ్ చేయడానికి ముందుగా షూట్ చేసిన వ్లాగ్స్ ఏమైనా ఉంటాయి కదండి, వాటిని నేను క్లియర్ చేస్తానమాట. అనుకోకుండా ఈరోజు ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ను కూడా నేను క్లియర్ చేసేసానండి. సో అందుకనేసి చాలా వీడియో క్లిప్లు అయితే మిస్ అయిపోయినాయి. అంటే ఈ చట్నీకి వేపించడం ఇవన్నీ మిస్ అయిపోయినాయి. టైం అయితే 2 o'clock అయిపోయిందండి. మార్నింగ్ షానుని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను ఇల్లు మొత్తాన్ని సర్దేశాను. ఇంకా నేనైతే క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఎడిటింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి. సో మా వారైతే ఇల్లు క్లీన్ చేశారండి. ఆ తర్వాత నేను వీడియో ఎడిటింగ్ లో కూర్చోడానికి ముందు ఒకసారి ఫేస్బుక్ చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసేసరికి నాకు మానిటైజేషన్ తీసేసాడండి. ఇక్కడ నుంచి మీకు ఫేస్బుక్ లో రెవెన్యూ రాదు అనేసి పెట్టాడు అనమాట. నాకు ఇంకా కంగారు వచ్చేసింది. అదేంటి, నాకు ఫస్ట్ శాలరీ వచ్చిందే ఇప్పుడు కదా, అదే కదా ఆ విషయాన్ని అనౌన్స్ చేసి పెట్టే వ్లాగ్ ఈ రోజు. ఇదేంటి మళ్ళీ ఫేస్బుక్ మానిటైజేషన్ ఎందుకు తీసేసాడు అని కంగారు వచ్చింది అనమాట. సో యాజ్ యూజువల్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఏఐతో చాట్ చేస్తానండి. సో ఏఐకి చాట్ చేసి ఇలాగా నాకు ఎందుకో మానిటైజేషన్ తీసేసేది ఫేస్బుక్ అనేసి వచ్చింది అంటే ఏమైనా కాపీరైట్ కంటెంట్ ఏమైనా పెట్టారా అనేసి ఇలా అడిగారు అనమాట. సో అప్పుడు నాకు గుర్తొచ్చిందండి, నేను కొన్ని వీడియో క్లిప్స్ కి సాంగ్స్ పెట్టాను అనమాట, మూవీ సాంగ్స్. సో ఆ మూవీ సాంగ్స్ పెట్టిన క్లిప్స్ అన్నిటిని రిమూవ్ చేసుకుంటూ వచ్చాను. టోటల్ గా ఒక 16-20 వీడియోలు పెట్టానండి. వాటిని వెతుక్కుని నేను అప్పటికే ఫేస్బుక్ లో కూడా ఒక 1000 వీడియోల వరకు పెట్టేశాను కదా. ఆ 1000లో ఈ 16 ఎత్తుక్కుని డిలీట్ చేసుకుంటూ వచ్చేసరికి నాకు నిజంగా మీరు నమ్మరు, 2.5 గంటలు టైం పట్టేసిందండి వాటిని ఎత్తుక్కుని డిలీట్ చేసుకుంటూ వచ్చేసరికి. ఇంకా అప్పటికి నాకు టైం 12 అయిపోయింది. ఎడిటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. వ్లాగ్ పెట్టాను కదా, ఫేస్బుక్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చిందన్న వ్లాగ్ ని. సో ఇంకా అప్పుడు అన్ని డిలీట్ చేసుకుంటూ వస్తే అప్పుడు మళ్ళీ మానిటైజేషన్ కి మీరు ఎలిజిబుల్ అయ్యారు అనేసి అప్పుడు మళ్ళీ ఇచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఆ మానిటైజేషన్ ఆగిపోయింది అలా పక్కన పెట్టేసి నేను ఈ ఎడిటింగ్ పని చూసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నాకు అసలు బుర్ర కుదురుండదు అనమాట. ముందా పని పూర్తి చేసిన తర్వాత ఇంకో పనిలోకి వస్తాను నేను. సో ఆ ఫేస్బుక్ ఇష్యూ మొత్తం క్లియర్ అంతా చేసుకునేసరికి ఒక పక్కన ఏఐతో చాట్ చేస్తూ మరో పక్కన ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అనేసి వెతుక్కుని డిలీట్ చేసేసరికి చాలా టైం అయితే పట్టేసిందండి. సో ఫైనల్ గా మళ్ళీ మానిటైజేషన్ అయితే తిరిగి వచ్చింది. సో ఈ రోజైతే ఫేస్బుక్ వీడియో పెట్టడానికి లేట్ అయిపోయింది, 2:30 అయిపోయింది. సో ఫైనల్ గా బ్లాగ్ అయితే నేను లైవ్ చేసేసాను.
ఇప్పుడైతే మాత్రము భోజనం చేయాలండి. 2 అయిపోయింది. నేను ఇంకా కూర ఏమీ వండలేదు. ఈ రోజు ఆ ఫేస్బుక్ దాంతోనే సరిపోయింది, తర్వాత వీడియో ఎడిటింగ్ సరిపోయింది కదా, ఇంకా కూర ఏమీ వండలేదు. నిన్న పప్పు తోటకూర వండాను కదండి, ఆ పప్పు కొంచెం ఉన్నది. దానికి తోడు ఇంకా అమ్మ మొన్న వచ్చేటప్పుడు ఉసిరికాయ ఆవకాయ పచ్చడి ఇచ్చింది అనమాట. సో ఉసిరికాయ ఆవకాయ పచ్చడి వేసుకుని అయితే ఇంకా మేము లంచ్ చేసేసామండి. ఈ రోజు ఎడిటింగ్ అయితే లేట్ అయిపోయిందండి. ఎందుకు అంటే పిల్లలు ఇంట్లో ఉంటే నాకు సరిగ్గా పనే చేయలేను. మా షాను స్కూల్కి వెళ్ళింది, కానీ 11 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తుందండి. షానుకి ఎగ్జామ్స్లో 11 o'clock వరకే స్కూల్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే అయితే మొత్తం ఫుల్ డే సెలవు ఇచ్చేస్తారు. ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడతారన్నమాట. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే పిల్లకైతే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇక మా మన్నుకి ఈరోజు సాటర్డే కదా, హాఫ్ డే స్కూలే. అయితే ప్రతిరోజు ఈ ఒక్కరోజు వెళ్ళను, ఈ ఒక్కరోజు మానిపిస్తే ఇంక రోజు ఏడవకుండా స్కూల్కి వెళ్ళిపోతానమ్మా అని మారుతుంది. సరే ఈ ఒక్కరోజు మానిపించి చూద్దాము, మండే నుంచి ఏడవకుండా లెగుస్తుందో లేదో అని అనుకున్నానండి. అందుకనేసి ఈరోజు మనుని స్కూల్కి అయితే పంపించలేదు. మరి మండే నుంచి మను ఏడుస్తూ వెళ్తుందా ఏడవకుండా వెళ్తుందా అన్నది కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను. మా మను మారుతుంది అనుకుంటున్నారా? అసలు మారే పెళ్ళే కాదండి అది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు మను 10th క్లాస్కి వెళ్ళే వరకు కూడా ఇలాగే ఏడుస్తుందేమో భవాని అని. అది నిజమే అనిపిస్తుందండి నాకు. సరే ఇక్కడైతే మాత్రం నేను ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక వంటగదిలోకి వచ్చి గిన్నెలు తోమడం స్టార్ట్ చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాతవి, ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు అయితే తోముతున్నాను. నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ నాకు చాలా ఇష్టమైన డ్రెస్ అండి. నేను ఇది ఎజియోలో తీసుకున్నాను. అయితే ఏమైందంటే మొన్న నేను ఎప్పుడూ నా బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి. వాష్ చేసేటప్పుడు అందరి బట్టలతో కలిపేసి వేయను. నాకు బాగా ఇష్టమైన డ్రెస్సులు కూడా నేను వాషింగ్ మిషన్లో వేయను, చేత్తోనే ఉతుక్కుంటానండి. అలా చేత్తో ఉతుకుదామని పక్కన పెట్టిన దాన్నే ఆ రోజు ఎందుకో బద్దకిచ్చానండి. బద్దకిచ్చి సరేలే ఇది కూడా వాషింగ్ మిషన్లో వేసేద్దాం అన్నట్టుగా వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. అదే నేను చేసిన తప్పండి. దీంతోపాటు ఇంకొక కొత్త డ్రెస్ మొన్న నల్లపూసలు కొనుక్కోవడానికి వేసుకున్నాను కదా, ఆ డ్రెస్ను కూడా నేను హ్యాండ్ వాష్ చేయాల్సింది. దాన్ని ఏం చేశాను, ఫస్ట్ టైం వాషింగ్ కదా, వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట దాన్ని. అది ఆ ఒక్క డ్రెస్ వేయడం నేను చాలా పెద్ద తప్పు చేశానండి. ఏ బట్టలైతే వేసానో అవన్నీ నాకు కలర్ మొత్తం మారిపోయాయండి. మొత్తం ఇలాగ ఇప్పుడు నా డ్రెస్ చూడొచ్చు, కొంచెం ఎల్లో కొంచెం బ్లూ ఇలాగ అయిపోయింది కదా. అలాగా మా షాను మను టీషర్ట్లు ఏంటి, నాది ఈ ఎల్లో డ్రెస్ ఏంటి, మా వారి ప్యాంట్లు ఏంటి, కర్చిప్స్ ఏంటి, అన్నీ ఇలాగా బ్లూ అయిపోయాయండి. మా మను ఆ టీషర్ట్ చూసి అమ్మాయి ఇదేంటి పింక్ టీషర్ట్ కదా ఇలా బ్లూ అయిపోయింది ఏంటి అని అంటుందండి. అంత కలర్ వచ్చేసిందండి. చాలా తప్పు చేసేసాను. కొంచెం బద్దకిచ్చడము, ఇన్ని బట్టల్ని పాడు చేసేసుకున్నాను అని అనిపించింది. సరే 2-3 సార్లు వాడితే అదే పోతుందేమోలే అనేసి మళ్ళీ అయితే యూజ్ చేశాను. ఈ ఎల్లో డ్రెస్ ఏజియోలో తీసుకున్నానండి. 450 459 ఎంతో పడింది. అంత ఖర్చు పెట్టి తీసుకున్నాను. 4 times కూడా వేయలేదండి. ఇది 4th టైం అనుకుంటే ఈసారి వేయడము. మొత్తం ఎలా అయిపోయిందో చూసారా. ఇంకా ఏం చేస్తాను, మళ్ళీ దీన్ని 4 times కూడా వేయలేదు, పక్కకు తీసేయడం ఎందుకు అనేసి ఇది వేసుకున్నాను. యాక్చువల్లీ సమ్మర్ అంతా ఇలాంటి డ్రెస్లే వాడదాము, కన్వీనియంట్గా బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. కానీ మొత్తం ఇలాగ అయిపోయిందండి. వాటిని పోగొట్టడానికి ఏమన్నా మీకు టిప్ తెలిస్తే కనుక నాకు చెప్పండి. నేనైతే ఈ డ్రెస్ని అలాగే పిల్లల టీషర్ట్లు అవన్నీ ఈ బ్లూ కలర్ అంటుకుపోయి బాగా ఇదిగా అయిపోయినాయి అనమాట. అది ఇంకైతే ఇంకోండి నేను యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తూ గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. యూట్యూబ్లో నేను ఇప్పుడు ఏ వీడియో చూస్తున్నానంటే నా వీడియోలు నేనే చూసుకుంటూ గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. అంటే నా వీడియోలు అంటే ఒక 2 years క్రితము నేను పెట్టిన వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి కంపేర్ చేసుకుంటూ చూసుకుంటున్నాను. మీరు నవి వ్లాగ్స్లో 2 years క్రితం వ్లాగులు చూసారంటేనండి అప్పటికి ఇప్పటికీ భవానీ ఏనా అని అనిపిస్తుంది. నేను అంత చేంజ్ అయిపోయానండి. నా మాట తీరేంటి, నా వెయిట్ ఏంటి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి అన్నీ చాలా చేంజ్ అయిపోయాయండి. ఎందుకు అంటే అలవాటు అనమాట. ఏదైనా ఒక పని చేయగా మనకి అంత మార్పు అయితే తీసుకొస్తుందేమో అని అనిపించిందండి. ఫస్ట్ వెయిట్ అయితే మాత్రము నేను ఆ ఇంట్లో పాత ఇంట్లో నేను బట్టలవి ఎక్కువ ఉతుకుతూ ఉండేదాన్ని, చుట్టూరు తుడుపు ఎక్కువ ఉండేదండి, చాలా సన్నగా ఉండేదాన్ని నేను అప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు ఉతకడం లేదు, అంత తుడుపు లేదు. సో వెయిట్ గెయిన్ అయితే అయిపోయాను. ఇక 2 ఏంటంటే మాట అనమాట. అప్పట్లో నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. అప్పటి వరకు ప్రెగ్నెన్సీ వీడియోస్ లేకపోతే వర్క్షీట్ వీడియోస్ చేసేదాన్ని. ఇక వ్లాగింగ్ స్టార్ట్ చేసిన కొత్త అనమాట నాకు అప్పుడు బాగాని.
చాలా నొక్కి పెట్టి ఇప్పుడు గలగల మాట్లాడేస్తున్నానా, ఏదైనా ఒక టాపిక్ని లొడా వాగుతానండి ఇప్పుడైతే నేను. అప్పుడు నాకు కొత్త కదా, చాలా పట్టి మాట్లాడాను. 4:30 అయ్యిందండి. పిల్లలిద్దరిని తీసుకుని మా హస్బెండ్ అయితే డాన్స్ క్లాస్ కి వెళ్ళారు. ఇప్పుడైతే మాత్రము ఇల్లు పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా పడితే అలా అయిపోతుంది కదండి. ఒకసారి ఇల్లు మొత్తాన్ని సర్దుకుని ఇల్లు అయితే తుడుచుకుంటా రావాలి. అండ్ దానికి ముందు మీకైతే ఇల్లు రాను ఉంటే మాట్లాడలేను. సో ఇల్లు మొత్తం తుడుచుకుంటా రావాలి. ఇంకా బట్టలు మడతలు పెట్టాలి. వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు అయిపోయినాయండి, ఎప్పుడూ అయిపోయినాయి. కాకపోతే ఆరేసేంత టైం దొరకలేదు. ఇప్పుడు ఆ బట్టలను కూడా ఆరేసేసేయాలండి. సో బట్టలు ఆరేస్తూ బ్యాక్గ్రౌండ్ లో నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. సో అలాగా నా పాత వ్లాగులు చూసుకుంటూ గిన్నెలు అయితే తోమేనండి. ఇంకా పాత వ్లాగులతో చూసుకుంటే చాలా మార్పు వచ్చింది. దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు, నేను చాలా అదృష్టవంతురాలి అనేసి నాకు నేనుగానే చాలా గ్రాటిట్యూడ్తో ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే అంత చేంజ్ వచ్చిందండి నా లైఫ్లోని. నేను అసలు ఇది నేనేనా, ఇంత ఇన్నోసెంట్గా ఇలా ఉండేదాన్న నేను, అలా మాట అయితే నా మాట నాకే ఫుల్ నవ్వొచ్చిందండి. పాత వ్లాగ్స్ మీరు ఏమైనా పెట్టుకుని చూడండి. అంటే అప్పుడు ఎలా చేయాలి, ఈ వ్లాగింగ్ ఎలా చేయాలి అనేసి చాలామంది యూట్యూబర్స్ని చూస్తూ ఉండేదానండి. అంటే అమ్మ చేతి వంట, ఇంకా చాలామందివి వ్లాగింగ్స్ చేస్తూ ఉంటారు కదా, అలా అందరినీ చూసేదాన్ని. వాళ్ళు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చాలా స్టైల్గా చెప్పేవారు అనమాట. ఓకే ఇలా స్టైల్గా మాట్లాడితేనే వెళ్తుందేమో అనేసి నేను స్టైల్గా హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అని ఇలాగే చెప్పానండి ఆ స్టార్టింగ్ ఇంట్రోస్ అన్నిని. ఇప్పుడు అవి చూసి నాకు ఫుల్ కామెడీగా అనిపిస్తుంది. ఏంటో అందరినీ ఫాలో అవ్వాలన్నట్లు ఫాలో అయ్యాను. చివరికి నేనేంటి అన్న చూపించిన తర్వాతనే క్లిక్ అయ్యింది కదా అని అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా అలాగా నాలో నేనే ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఎంత చేంజ్ అయ్యాను, ఏమేమి ఇంకా చేంజ్ చేసుకోవాలి అని నాకు నేనే నా పాత వీడియోస్తో ప్రజెంట్ ఉన్న వీడియోస్తో ప్రజెంట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ బట్టి కంపేర్ చేసుకుంటూ అలా అయితే మాత్రము చూసుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి నేను గిన్నెలు క్లీన్ చేసేసాను. మా వారైతే పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి వచ్చారండి. ఇంకా ఆయన వీడియో తీస్తుంటే నేను బట్టలు అయితే మడతలు పెడుతున్నాను. ఇంక ఈ బట్టలు మడతలు పెట్టడం అయిపోతే ఇంకొకసారి ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేయాలండి. పిల్లలిద్దరూ క్రికెట్ కాదు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు కదా, వాళ్ళు డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే లోపల ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేయాలి. అయితే నేను మార్నింగ్ నుంచి పాలు తోడుపెట్టడం మర్చిపోయానండి. మళ్ళీ నైట్కి పెరుగు కావాలి. సో అందుకనేసే కొంచెం పాలు వేడి చేసేసి అందులోకి కొంచెం ఎక్కువగానే తోడు చుక్క అయితే వేసేసాను. ఇక ఇల్లు అయితే మాత్రము సర్దుకుంటూ వస్తున్నానండి. హాలు గదులు సర్దేశాను. ఇక మంచం మీద ఇప్పుడు బట్టలు ఆరేయడానికి ముందు బట్టలు తీసానండి. ఈ బట్టలను అయితే నేను మడతలు పెడుతున్నాను. ఈ బట్టలు మడతలు పెట్టడం కంప్లీట్ అయిపోతే నేను ఇంకా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుంటూ వస్తాను. ఇల్లు శుభ్రం చేసే ముందు నాకు మంచాలు ఇవన్నీ ఖాళీగా కనిపించాలండి. ఇవి ఖాళీగా లేవు అనుకో నాకు అదొక ఏదో తల మీద వచ్చి స్ట్రెస్ కూర్చుకుండిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను అన్ని నీట్గా ప్రాపర్గా సర్దిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తాను. ఇక మార్నింగ్స్ అయితే మాత్రము పని త్వరగా అవ్వదనేసి మా వారు నాకు క్లీన్ చేసి పెడతారండి. ఇక నాకు ఏమైనా కొంచెం టైం దొరికితే ఇల్లు మొత్తాన్ని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుని ఇల్లు చాలా నీట్గా కనిపించేలాగా సర్దుకుని అప్పుడైతే క్లీనింగ్ మొదలు పెడతాను అనమాట. కానీ నాకన్నా కంపేర్ చేస్తే మా వారు బాగా క్లీన్ చేస్తారండి. అంటే ఎక్కడ వస్తువులు అక్కడ మంచాలు అవి సర్దకపోయినా మంచాల కిందకి దూరి తుడుస్తారండి మా వారు. అదొకటి నాకు ప్లస్. నేను అంత దూరి వంగిపోయి అంత తుడవలేను. కనిపించేంత వరకు అందంగా కనిపిస్తే చాలు అనేసి కనిపించినంత వరకు మాత్రమే తుడుస్తాను. బయట హాల్లో ఉన్న దివానీ కట్కి అయితే మాత్రము మంచం కింద వరకు దూరి తుడగలను. కానీ మా బెడ్రూమ్ ఇప్పుడు నేను బట్టలు మడతెడుతున్నాను కదా, దాని కింద ఇంకొక చిన్న మంచం ఉంటుందండి. ఆ చిన్న మంచం చాలా కిందకు ఉంటుంది. నాకు ఇంకంత దూరలేనమాట. కానీ మా వారు అవసరమైతే మంచాలను ఒక పక్కకి జరిపేసి మరీ తుడుతారండి. ఇంకా ఇల్లు మాప్ పెట్టినప్పుడు కూడా అలాగే చేస్తారు. నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఈ ఇల్లు మాపింగ్ విషయంలో మాత్రం నాకు. ఇంకా ఈరోజు నేను మా వారు పిల్లల్ని తీసుకుని రావడానికి వెళ్ళారనమాట. ఆయన వచ్చే లోపల ఇల్లు మొత్తాన్ని సర్దేసి నేను నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి ఒక్కొక్క గది. తనేమో వచ్చేసిన తర్వాత ఒక్కొక్క గదికి మాప్ అయితే పెట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ నేను తుడిచిన దానికి నచ్చలేదు. మళ్ళీ రెండోసారి గదులు తుడుచుకుని అంటే మూలల కార్నర్స్ అన్నీ తుడుచుకుంటూ ఆయన అయితే ఇంకా మాపింగ్ పెట్టేశారు. సో ఇంక ఇల్లు అయితే ఈరోజు శుభ్రంగా అయిపోయింది. అండ్ ఇంకా ఆయన తుడిచేటప్పుడు మొత్తం ఫ్యాన్లు అవి కూడా దులుపుతారనమాట. సో ఫ్యాన్లు అన్నీ దులిపేసుకుంటూ ఇల్లు అయితే తుడుచుకుంటూ వచ్చారండి.
కదండి. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కువగా ఫ్యాన్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఏ ఫ్యాన్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో ఆ ఫ్యాన్కి నల్లగా బూజు పట్టేసినట్టు నల్లగా దుమ్ము అయితే పట్టేస్తుంది కదా. సో అందుకనేసి ఇంకా ఆయన అవైతే క్లీన్ చేసేసారనమాట. ఇంకోటి నేనైతే బట్టలు మడతలు పెట్టేశాను. పిల్లల బట్టలు పిల్లల అరమరలో, నా బట్టలు నా అరమర, మా వారి అరమరలో పెట్టేశాను. మా వారి అరమర నాకు పిచ్చి కోపం తెప్పిస్తాడండి మా ఆయన. నేను ఇప్పుడే సర్దానండి, ఇప్పుడు ఈ బట్టలు పెట్టేటప్పుడు మా ఆయన అరమర సర్దాను. మళ్ళీ రేపొద్దున చూసేసరికి అది సర్దిన అరమరలాగానే ఉండదు. ఇస్త్రీ మడతలు కూడా నలిపేసి పక్కకు లాగేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మీకు కింద షర్ట్ కావాలి అనుకున్నప్పుడు పై షర్ట్ని ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో కిందకి తీసుకోవాలి కదా. అబ్బాయి మేము అలా తీయము, కిందది ఇలా లాగేస్తాము, పైవన్నీ కిందడిపోతే మళ్ళీ లొంగలాగా పెట్టేస్తాము లోపల. మా ఆయన మీద అదే అరిచేసాను నేను. ఏంటండి 2 రోజుల క్రితం సర్దాను, మళ్ళీ నిన్న ఇలా చేసేసావు, మళ్ళీ నిన్న బట్టలు మళ్ళీ సర్దాను, మళ్ళీ ఇలా చేసావంటే నార్మల్ నువ్వు సర్దకాల వదిలే నేను చూసుకుంటానులే అనేసి అంటున్నారండి. సరే ఎలా చేసుకుంటారు చేసుకొని నేను వదిలేశాను. ఇక నావి పిల్లలవి మాత్రం మళ్ళీ నీట్గా సర్దుకున్నాను అరమర. ఈ డ్రెస్ చూసారండి అలా మచ్చల కింద కనిపిస్తుంది. నాకైతే ఈ వాయిస్ ఓవర్ ఇస్తే ఆ డ్రెస్ని చూసుకుంటే అయ్యో మంచి డ్రెస్ని పాడు చేసేసుకున్నానే అని అనిపిస్తుంది. నా కొంచెం లేజినెస్ వల్ల అంత పని అయ్యింది. ఆ రోజు నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే తెల్ల బట్టల్ని సెపరేట్గా ఉతుకుదాము అని ఆ రోజు మరి దేవుడు చెప్పినట్టు చేశాను ఏమోనండి. తెల్ల బట్టలన్నీ నేను ఒక పక్కన పెట్టి వేరే ట్రిప్ వేసాను అనమాట వాషింగ్ మిషన్. లేకపోతే ఈరోజు మా షాను మను డ్యాన్స్ యూనిఫామ్లో బ్లూ అయిపోదును, మొత్తం పాడైపోదును. ఇదిగోండి డ్యాన్స్ క్లాస్ నుంచి మా వారాల్లో వచ్చేసారు. వస్తూ చాలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే మాత్రము నైట్ డిన్నర్లోకి ఏం వండనని అడిగాను. మా మను క్యారెట్ వండంది. క్యారెట్ ఒకటే సరిపోదు కాబట్టి 2 బంగాళదుంపలు వేసి క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే పెడుతున్నానండి. నాకు చాలా ఇష్టము క్యారెట్ కానీ బంగాళదుంప కానీ బీట్రూట్ ఫ్రై కానీ నాకు చాలా నచ్చుతుంది అండి. ఇక్కడ నేను బంగాళదుంపలు మాత్రము కట్ చేసుకుంటానండి, కానీ క్యారెట్లు మాత్రము కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలాగ చాపర్లో వేసేస్తున్నాను. ఈ చాపర్ లింక్ ఇవ్వు భవాని అనేసి అడుగుతున్నారండి. ఇది నేను కొనలేదండి, మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్ వచ్చిందనమాట. ఆ గిఫ్ట్ వచ్చిన దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఎక్కడా కొనలేదు. సో ఇంక ఇదిగోండి దీన్ని అయితే మాత్రము ఇలా చేత్తో అనేసుకున్నాను. ముక్కలైపోయింది. ఇక బంగాళదుంపలు మాత్రం అందులో వేయిస్తే బాగోదు అనేసి వీటిని చేత్తో కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుని ఉంచుకుంటానండి. వండేటప్పుడు ఇది వేసేస్తాను. అయితే ఫస్ట్ బంగాళదుంప మగ్గే దానికన్నా క్యారెట్ మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకనేసి ఫస్ట్ క్యారెట్ని మగ్గించి ఆ తర్వాత నేను బంగాళదుంప ముక్కలు అయితే వేస్తాను అనమాట. ఇక మా మను ఇలాంటి ఫ్రైలు పెట్టినప్పుడు పప్పులు ఎక్కువయ్యి అని 10 సార్లు అయితే చెప్తుందండి. సో దానికోసం పప్పులన్నీ వేసాను. ఇక మా షానమ్మకేమో వెల్లుల్లిపాయలు చాలా ఇష్టమండి. దానికోసం తొక్క తీసేసి వెల్లుల్లిపాయలు అయితే వేసాను అనమాట. ఇక నాకేమో కారం లేకపోతే అస్సలు నచ్చదండి ఏ ఫ్రై అయినా కూడాని. అలాగే నుత్తి కారం వేస్తుంటే పిల్లలకి నచ్చట్లేదు అనేసి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కలిపి అయితే వేసాను అనమాట. సో అది కారం వస్తుంది కదా అనేసి ఈ క్యారెట్ కొద్దిసేపు మగ్గనిచ్చానండి ఉప్పు అవి వేసేసి. ఎంతోసేపు కాదు, ఒక 5 మినిట్స్ అలా మగ్గితే కొంచెం సాఫ్ట్ అవుతాయి కదండి. అప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసామనుకోండి అవి ఇవి కలిపి ఈవెన్గా మగ్గుతాయి అనమాట. ఇదిగోండి ఇట్లా అయితే బాగా మిక్స్ చేసేసి కాసేపు అయితే మగ్గనిచ్చాను. బంగాళదుంప ముక్కలు మరీ చిన్నగా కట్ చేయలేదండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే బంగాళదుంప చాలా త్వరగా మగ్గుతుంది. క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ కంపేర్ చేస్తే బంగాళదుంప చాలా త్వరగా మగ్గుతుంది. సో ఇదిగోండి బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను. సో ఇంకా ఈ రోజు లంచ్ అయితే మాత్రము మార్నింగ్ ఏమీ వండలేదండి, పచ్చళ్ళు వేసుకుని తినేసాము. నైట్ డిన్నర్లోకి మాత్రం ఈ క్యారెట్ బంగాళదుంప అయితే వండాను అనమాట. ఇంకా కమింగ్ వ్లాగ్స్లో నేను కొన్ని విషయాల గురించి అయితే చెప్తానండి. అంటే ప్రీవియస్గా మనకు వచ్చిన కామెంట్స్ చాలామంది అడుగుతున్నారనమాట. ఒకటి పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో పేరెంట్స్కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారని ఒకళ్ళు అడిగారండి, ఒకళ్ళిద్దరు. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని తమ లైఫ్ బాగాలేదు అని ఫీల్ అవుతున్నాము అని, ఇంకా చాలా విషయాల గురించి కామెంట్స్ పెట్టారు వీడియోలు చేయండి అనేసి. సో రోజుకొక టాపిక్ తీసుకుని అయితే వాటి గురించి అయితే మాట్లాడతానండి. కమింగ్ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక 2 డేస్లో ఊరు వెళ్తున్నానండి, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో ఆ వ్లాగ్స్ కూడా పెడతాను. ఇంకా వీడియోలు అయితే అవి స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతాయి. ఇంకోండి బంగాళదుంప క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ఇది వేసుకుని వేడివేడిగా అన్నాలు అయితే తినేసామండి.
చాలా బాగుందండి కూర అయితే మాత్రము. మొత్తము ఇంత ఉండేనా అసలు ఏం మిగలలేదు, చక్కగా మొత్తాన్ని తినేసాము. ఇక్కడైతే మాత్రము రా కంటెంట్ ఉంచుతానండి, మా మనును చదివించానమాట. సో దాని చేత లెక్కలు చేపిస్తున్నాను. అది ఎలా చేసింది ఏంటి అన్నదైతే ఇక్కడ వీడియో పెడతానండి, అది స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మను ఓన్ వాయిస్ పెట్టక్క అని చాలామంది అడుగుతారు. నాకు అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మా పిల్లల్ని నేను లవ్ చేయడం అన్నది కామను. అంటే ప్రతి తల్లి తనకి పుట్టిన పిల్లల్ని లవ్ చేయడం అన్నది చాలా కామను. నా పిల్లల్ని నాకన్నా ఎక్కువగా మీరు లవ్ చేస్తారు చూసారా. మన తల్లి బంగారు కొండ అని ఇలా కామెంట్లు పెడతారు కదండి. అసలు ఎంత మంచి మనసు అండి మీరందరిది. నాకు అది అనిపిస్తుంది, ఇంత ప్రేమ. 10, 11, 12, 13, 14, 15. Okay. 15 plus 3? 15 in the mind, 3 in the fingers. 17, 18. Okay. ఇప్పుడు 18 వచ్చింది కదా, ఎలా వేస్తాం ఇప్పుడు 18? 1 క్యారీ చేసుకుని ఇక్కడ 8. ఇక్కడ 8 వేసుకో. 8 plus 1? 8 plus 1. 9. 9 plus 3? 9 plus 9 in the mind, 3 in the fingers. 9 after 10, 11, 12. 12. 12 plus 4? 12 plus 4. 12 in the mind, 4 in the fingers. 12 after 13, 14, 15, 16. 16. 1, 6 ah? 1, 6. 1, 6. ఎంత ఖర్చు పెట్టు నువ్వు షాప్లో? 168 రూపీస్ ఖర్చు పెట్టావు. అమ్మనికి ఎంత ఇచ్చింది షాప్ తీసుకెళ్ళమని? 200 ఇచ్చింది. ఇప్పుడు 200లో అప్పుడు అంకుడికి నువ్వు 200 నోట్ ఇచ్చేసావు. అప్పుడు అంకుడికి ఎంత డబ్బులు తిరిగి ఇవ్వాలి? నీకు 168 ఖర్చు అయింది కదా, నువ్వు మాత్రం 200 నోట్ ఇచ్చేసావు అంకుడికి. అంకుల్ నీకు తిరిగి ఇవ్వాలా లేకపోతే ఉంచేసుకోవాలా, లేకపోతే ఇంకా అంకుడికి నువ్వే ఇవ్వాలా? ఒక్కసారి చెప్తా. మైనస్ ఎప్పుడు? 200 పెద్దదా 168 పెద్దదా? 200 పెద్దదే. ఇప్పుడు నీకు చెప్పు, అంకుల్ నీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా, ఎంత డబ్బులు తిరిగి తీసుకొస్తావు ఇంటికి? చెయ్యి, సబ్స్ట్రాక్ట్ చెయ్యి. ఇక్కడికి 1 ఇచ్చుకో. 10 minus 8? 10 minus 8. 7. 10 minus 8? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 అమ్మా. 10 నుంచి 8 తింటే ఎంత మిగులుతుంది? 2. మరే ఇక్కడ 2. ఇప్పుడు ఇక్కడ 9 ఉంది. 9 minus 6 ఎంత? 9 minus 6. అంత మాటలు ఫింగర్స్ తీయక్కర్లేదు. 6 ఆఫ్టర్ నుంచి కౌంట్ చేసుకోవచ్చు. 6 after 7, 8, 9. ఎన్ని ఫింగర్స్ వచ్చినాయి 9కి? 3 ఫింగర్స్ వచ్చినాయి. సో 3. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ మనం ఇక్కడ ఒక 10 అప్ తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఒక 10 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 0 అవుతుంది. 32. ఇప్పుడు షాప్ అంకుల్ నీకు ఎంత ఇవ్వాలి? 32. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాము కరెక్టా కాదా అన్నది. 8 plus 2? 8 plus 2. 10. 6 plus 1? 6 plus 1, 7. 6 after 1 కలిపితే 7 అవుతుంది. అంత మాటలు ఫింగర్స్ యూజ్ చేయక్కర్లేదు. అప్పుడు 7 plus 3? 7 plus 3. 10. ఇప్పుడు 1 plus 1? 1 plus 1, 2. షాప్ అంకుల్ నీకు 32 రూపీస్ ఇచ్చారనుకో, కరెక్టా కదా? కరెక్ట్. అమ్మ 200 అయింది. ఈ 200 ఇవి నువ్వు షాప్కి తెచ్చిన ఖర్చులు, స్పెంట్. ఇది వచ్చేసి మిగిలిన డబ్బులు, లెఫ్ట్. కరెక్ట్ కాదని క్రాస్ చెక్ చేసుకుంటే అన్ని ఇచ్చిన డబ్బులు వస్తాయి నీకు. సో ఇంకా అంకుల్ షాప్ అంకుల్ నీకు 32 రూపీస్ ఇచ్చారు. అప్పుడు ఈ 32 రూపీస్ ఏం చేస్తావు? డిబ్బీలో రాసుకుంటా.
ఈరోజు మా మను చేత ఏమి సమ్స్ చేపించానంటేనండి, ఇప్పుడు నేను నీకు ఒక 200 రూపీస్ ఇచ్చాను, నువ్వు షాప్కి వెళ్ళావు, షాప్కి వెళ్ళి అమ్మ తెమ్మన్నా కిరాణా సరుకులు తీసుకొచ్చావనుకో, ఒక్కొక్క దానికి ఇంత కాస్ట్ అయ్యింది, సో ఎంత కాస్ట్ అయ్యింది అన్నది కౌంట్ చెయ్యి, ఒక 4 వస్తువులకి ఒక దానికి 30 రూపాయలు, ఒక దానికి 20, ఒక దానికి 12, ఒక దానికి 8 రూపాయలు ఇలా అయ్యిందనుకో, ఎంత కాస్ట్ అయిందో కౌంట్ చెయ్యి. ఇప్పుడు నువ్వు షాప్ అంకుల్కి 200 నోట్ ఇచ్చావనుకో, నీకు అయ్యిన అమౌంట్లో నుంచి అంకుల్ తీసుకుని మిగతా ఎంత ఇవ్వాలి, అంకుల్ నీకు ఇచ్చిన అమౌంట్ అలాగే నీకు ఖర్చు పెట్టిన డబ్బులు రెండింటిని సమానం చేస్తే అమ్మ ఇచ్చిన డబ్బులు నీకు వస్తున్నాయా లేదా అనేసి ఇచ్చానమాట. మా షాను అయితే ఈ లెక్కల్ని చాలా ఇష్టపడి చేస్తుందండి. మనుకి నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను ఈ లెక్కలు, చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అండ్ ఈ మధ్యకాలంలో నేను మను చేత ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ చేయించలేదేమో, చాలా టైం పట్టేసింది అనమాట. వీటిని ఈ సమ్స్ని మీకు షార్ట్లు పెట్టమంటే పెడతానండి, నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.